మరి ఈ దినం అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు, ఈ లక్షణాలు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం కలిగి ఉన్నామా, లేదా వాటిని మనం అనుసరిస్తున్నామా అనేది ఒకసారి మనం ఆత్మీయ పరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు ఏ తరములోనైనా ఆదర్శప్రాయుడైనటువంటి ఒక మంచి విశ్వాసిగా, మంచి బోధకుడిగా లేదా మంచి నాయకుడిగా ఒక వ్యక్తి ఎదగాలంటే తిమోతి గారికి రాసిన మొదటి 2 పత్రికలు మరియు తీతు పత్రిక, ఈ 3 పత్రికలు అత్యంత శ్రేష్టమైనటువంటి పత్రికలు, అత్యంత శ్రేష్టమైనవి. ఒక చక్కని పరిపూర్ణమైన విశ్వాసిగా కానీ, ఒక పరిపూర్ణమైన నాయకుడిగా కానీ, కుటుంబ యజమానిగా కానీ ఎదగటానికి శ్రేష్టమైన ప్రమాణాలతో కూడిన పుస్తకాలు ఇవి. ఇందులో పౌలు గారు తిమోతి గారికి మొదటి పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 7వ వచనంలో ఆయన అన్నటువంటి మాట, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించు అన్నాడు. చూడండి, ఇది విసర్జిస్తేనే నెక్స్ట్ సాధ్యం అవుద్ది. నెక్స్ట్ ఏంటి? దేవభక్తి విషయంలో నిన్ను నీవే సాధకం చేసుకో అన్నాడు. దేవభక్తి విషయంలో నిన్ను నీవే సాధకం చేసుకో, మనల్ని మనమే సాధకం చేసుకోవాలి. చాలా విషయాల్లో మనం ఎవరో చెప్పకపోయినా సాధకం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఉదయాన్నే లేచి టిఫిన్ తిను, బ్రష్ చేయి, స్నానం చేయి, పనికెళ్ళు అని రోజు ఎవరైనా చెప్తారా? మనకి ఎవరు చెప్పరు. మనకు మనమే ఏం చేస్తాం? సాధకం చేసుకుంటాం, ప్రాక్టీస్ చేసుకుంటాం. అలవాటు వచ్చేంత వరకు, అలవాటు పడేంత వరకు అలారం అయినా పెట్టుకుంటాం, లేకపోతే 10 మంది కన్నా జ్ఞాపకం చేస్తాం. ఇంట్లో వాళ్ళకి జ్ఞాపకం చేయి, నన్ను లేపు, నాకు గుర్తు చేయి అని చెప్తూ ఉంటాం. సాధకం, ప్రాక్టీసింగ్. ఇంతకుముందు ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అనేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు రెగ్యులర్ ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అట. ప్రాక్టీస్ ఎప్పుడు పడితే అప్పుడు కాదు చేసేది, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే పర్ఫెక్షన్లోకి వస్తామట. కాబట్టి ఇప్పుడు భక్తి జీవితంలో పర్ఫెక్షన్లోనికి మనం రావాలనుకోండి, పరిపూర్ణతలోకి రావాలనుకోండి, ఎప్పుడో ఒకసారి ఆదివారం నాడు అరటి మొలిచింది అన్నట్టుగా మన భక్తి ఉంటే కుదరదు. అది నిత్యము ఉండాలి. నిత్యము అది సాధకం చేసుకోవటానికి ఒకటి అడ్డంకి ఉందట. అదే చెప్తున్నాడు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. అవి ఏంటి, ఎలా ఉంటాయి? దీన్ని మరికొన్ని మాటలతో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అర్థం చేయించే ప్రయత్నం చేస్తూ చెప్పాడు. ఈ అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను మరికొన్ని పదాలుగా చెప్పడం జరిగింది. అది ఇదే పత్రికలో 6వ అధ్యాయంలో 20వ వచనం చూద్దాం. పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదాలకు దూరంగా ఉండు. ఇక్కడ ముసలమ్మ ముచ్చట్లు అని చెప్పబడిన దాన్ని మరో రకంగా ఆయన చెప్తున్నాడు. ఏమనంటే అపవిత్రమైన వట్టి మాటలు. గురజాడ వెంకటప్పారావు గారు చెప్పారు కదా, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టోయ్ అని. ఆయన మొన్న వచ్చాడు. ఆయన జాడ ఈ మధ్యకాలంలోనే వచ్చింది. కానీ పరిశుద్ధ గ్రంథపు హితవాక్ జాడ ఎప్పటిది అంటే దాదాపు 2000 సంవత్సరాల క్రితం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అపవిత్రమైన వట్టి మాటలు ఉన్నాయి, వాటిని ముసలమ్మ ముచ్చట్లు అని కూడా చెప్పడం జరిగింది. వీటికి దూరంగా ఎందుకు ఉండమన్నాడు, ఎందుకు విసర్జించమన్నాడు అని మనం ఒక ప్రశ్న ఉద్భవిస్తే, చాలామంది పిల్లలు చదువుకో 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 అని ఎంత మొత్తుకున్నా చదువుకోరు. ఎందుకో తెలుసా?
ఎందుకు చదువుకోవాలో పర్ఫెక్ట్గా వాళ్ళకి తెలియడం లేదు, మనము కన్వే చేయట్లేదు. అలాగే ఇక్కడ కూడా దేవుడు ముసలమ్మ ముచ్చట్లు వదిలేయి అని అన్నంత మాత్రం చేత చెప్పిన వెంటనే చేసే రకాలు మనం ఏమండి? అపవిత్రమైనటువంటి వట్టి మాటలు వదిలేయి అని చెప్తే వదిలేస్తాం మనం, కానీ వదిలేయకపోతే ఏమైపోతాం అనేది దేవుడు క్లారిటీగా చెప్పాడు. చదువుకోకపోతే ఏం జరుగుతుందో చెప్పండి పిల్లలకి. భక్తి అనేది చేయకపోతే ఏమవుతుందో చెప్పాలి మనం పిల్లలకి. కొన్ని ఉదాహరణలు చూపించాలి. అలాగే దేవుడు కూడా ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే ఒకసారి చూద్దాం ఎందుకు ఈ మాటలు చెప్పాడో. 2వ పత్రిక వస్తే 2వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండు. ఎందుకు ఉండాలి అని అంటే అప్పుడు చెప్తున్నాడు దేవుడు, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. ఈ ముసలమ్మ ముచ్చట్లోకి పడినటువంటి ప్రతి ఒక్కరూ, అపవిత్రమైన వట్టి మాటలకు అలవాటుపడిన ప్రతి ఒక్కరూ భక్తిలో హీనతలోకి వెళ్ళిపోతారు. నేను చాలాసార్లు చెప్తూ వచ్చా, రక్తహీనత శరీరానికి ప్రమాదం. పాండురోగం అనేది వస్తుంది రక్తహీనత వల్ల. చాలామంది మీకు ఏదో తెలుపుగా పాలిపోయినట్టు కనపడుతుంటారు. దాన్ని చూసి ఏదో అంటారు కదా పెద్దలు, వాపు చూసి బలుపు అనుకోకూడదని. వాస్తవంగా అది రక్తం లేకపోవటం వల్ల వస్తే భలే గ్లో వచ్చిందే అనకూడదు, తెల్లగా వచ్చేవే అనకూడదు. తెలుపుగా రావటం అనేది, గ్లో అనేది ఏదో సౌందర్యం పెరగటం వల్ల వచ్చేది అని మాత్రమే అనుకోకూడదు ఎవరు. అది రక్తం హీనమత వల్ల కూడా వస్తుంది. కాబట్టి అది నిజంగా మనకు అందం పెరిగి తెల్లబడ్డామా లేకపోతే ఉన్న రక్తం పోయి తెల్లబడ్డం అనేది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి మనం. అలాగే రక్తహీనత ఎలాగైతే శరీరం యొక్క మనుగడకి ప్రాణానికి ప్రమాదమో, ఆధ్యాత్మిక మనుగడకి ప్రమాదకరమైంది భక్తిహీనత. ఇది మనలో ఉందా లేదా? అపవిత్రమైన వట్టి మాటలు మనం కలిగి ఉన్నామా లేదా? ముసలమ్మ ముచ్చట్లు మనలో అవి భాగమైపోయాయా లేదా? ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి? ఇదే ఈరోజు మన యొక్క పాఠం. దీన్ని మరికొన్ని మాటలతో చెప్తూ ఇదే 2వ పత్రికలో పౌలు గారు 4వ అధ్యాయము 4వ వచనంలో చూద్దాం. 4వ అధ్యాయం 4వ వచనం, సత్యానికి చెవివ్వకుండా కల్పనా కథలు అన్నాడు. చూడండి, వీటిని కట్టు కథలు అని కూడా అంటారు. అంటే ఈ అపవిత్రమైనటువంటి వట్టి మాటలు అన్నవి, ముసలమ్మ ముచ్చట్లు అన్నవి, కల్పనా కథలు లేదా కట్టు కథలు అన్నవి అంతా ఒకే అర్థానికి, ఒకే కోవకు చెందినటువంటి పదాలు. అట్లాగే ఇవి ఎక్కువగా ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు, ఇది బాధాకరమైన విషయం. ఇవి ఎవరు కలిగి ఉన్నారు అన్నది పౌలు గారు తీతు గారికి రాస్తూ ఏమని చెప్తున్నాడు చూడండి. నిజంగా ఇది మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉండం, ఇలా చేసింది అనేది. చూద్దాం, మొదటి పత్రిక తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు చూద్దాం. 13-14 వచనాలు చూద్దాం. ఈ సాక్ష్యము నిజమే, ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, ఎవరివి కల్పనా కథలట? యూదులుగా. అయ్యో, లేఖనములు మొదటగా జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం వాళ్ళకు ముందు వచ్చింది కదా. ఏ జనముకు కూడా దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిదనే పాటలో ఈ మాట ఉంటుంది, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకు ఈలాగున చేసి ఉండలేదని కదా. దేవోక్తులు మొదటగా యూదుడికి, ఇశ్రాయేలుడికి ఇవ్వబడినాయి కదా. మరి అటువంటి వాళ్ళు అపవిత్రమైన వట్టి మాటల జోలికి ఎందుకు వెళ్ళారు? కల్పన కథల వైపుకి ఎందుకు వెళ్ళిపోయారు? ముసలమ్మ ముచ్చట్లకు ఎందుకు వెళ్ళిపోయారు? అన్ని విషయాల్లో చాలా ముందు ఫార్వర్డ్లో భక్తి జీవితంలో ఉన్న
తిమోతి గారితో చెప్తున్నాడండి పౌలు గారు. ఆయనకు అక్కర్లేదు వాస్తవంగా చెప్పడానికి ఆ మాట. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు నువ్వు వదిలేయండి. ఆయనకే ఎందుకు చెప్తున్నాడంటే అంతటి వ్యక్తే ఎఫెక్ట్ అవ్వటానికి అవకాశం ఉంది వాటికి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కల్పనా కథలు ముఖ్యంగా దేవుని సొంత ప్రజలైన ఆ రోజు ఏ విధంగానైతే ఎక్కువగా ఇష్టపడ్డారో, ఫాలో అయ్యారో, ఈరోజు కూడా అనేకులైన దేవుని పిల్లలుగా, ఈరోజు దేవుని ప్రజలుగా, ఆధునిక ఇశ్రాయేలు క్రైస్తవులం మనం ఉన్నాం. ఈరోజు క్రైస్తవ బోధలు, బోధకులు, సంఘాలు, సహవాసాలు, సిద్ధాంతాలు మనం ఇష్టపడుతున్నవన్నీ ఏంటో తెలుసా? ఎక్కువగా ఈ కల్పనా కథలే, ఈ వట్టి మాటలే, ఈ ముసలమ్మ ముచ్చట్లే, భక్తిహీనత వైపు నడిపించేవే. ఉదాహరణకి కొన్ని ఉన్నాయి. వీళ్ళు ఎటువంటివి చేస్తూ వస్తున్నారో అనేది చూస్తే, ఒకవేళ ఏదో ఏథెన్స్ వార్లు ఎలా ఉన్నారని రాయబడిందండి. ఏదో ఒక కొత్త సంగతి వినుటయందు చెప్పుటయందు తప్ప మరి వేరే పని లేకుండా బతికారట. వాళ్ళంటే నిరీక్షణ లేనటువంటి అన్యజనులు. వాళ్ళకంటూ నియమం లేదు, నిబంధన లేదు, దేవుడు లేదు, దెయ్యం లేదు వాళ్ళకి. వాళ్ళు అనుకుంటే పర్లేదు, తెలియబడని దేవుడికి అని రాసి వాళ్ళు ఆరాధించుకుంటే పర్లేదు, బలిస్తే పర్లేదు. కానీ దేవుని సొంత ప్రజల్లో ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు ఉంటారా అంటే ఉంటారు. నాటికి నేటికి వారి వారసులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. అపవిత్రమైన వట్టి మాటలు చెప్పేవాళ్ళు ఎలా ఉంటారు? ఏమిటా ఆ ముసలమ్మ ముచ్చట్లో కూడినటువంటి మాటలు, ఏమిటా కట్టు కథలు, ఏమిటా కల్పనా కథలు అనేవి కొన్ని ఉదాహరణలు మీ ముందు పెట్టకపోతే మనకు కూడా ఏమర్థం కాదు. ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఇందులో మొట్టమొదటిది ఏంటి అని ఆలోచన చేస్తేనండి, పౌలు గారు కొలస్సీలకు రాస్తూ మాట చెప్పాడు. చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక పౌలు గారు 2వ అధ్యాయము 20వ వచనం నుండి చూద్దామండి. 20వ వచనం నుండి, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి, ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ, క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠాల విషయంలో మృతి పొందిన వాళ్ళు. మనం మృతి పొందాం, క్రీస్తుతో కూడా మృతి పొందాం అని చెప్తూ ఉంటారు. ఆయన మన పాపముల నిమిత్తం మృతి పొందాడు. మనము లోకములో ఉన్న మూలపాఠాల విషయమే మృతి పొంది ఉండాలట. డిఫరెన్స్ గుర్తించండి. ఏంటి లోకంలో ఉన్న మూలపాఠాలు? లోకమంతా కొన్ని కల్పనల వైపు, కొన్ని కట్టుకథల వైపు, కొన్ని అపవిత్రమైన మాటల వైపు, కొన్ని ముసలమ్మ ముచ్చట్ల వైపు వెళ్ళిపోతుంది. ఏమిటది? పౌలు గారు చెప్తూ ఒక మాట చెప్తున్నాడు. ఏమని? కింద చదువుదాం. చేత పట్టుకోవద్దు కొన్నిటిని, కొన్ని చేత పట్టుకోవద్దని అంటే ఇక్కడ చెయ్యి అంటే 2 రకాల చేతులు ఉన్నాయి కదా. ఏంటది? కుడి చెయ్యి, ఎడం చెయ్యి. మన వాళ్ళు కూడా చూశాను నేను. చిత్రం ఏంటి అంటే, డబ్బు ఎడం చేత్తో తీసుకోవద్దు, ఎడం చేత్తో ఇవ్వద్దు. ఎడం చెయ్యి చేసిన పాపం ఏంటి? అశుద్ధంగా అడిగిందనా? ఎడం చెయ్యి ఎంత మంచిదో తెలిస్తే దండం పెట్టుకుంటారు దానికి. మీకు తెలియదు కదా ఎప్పుడు దాకా? ఆలోచన చేయండి. నేను కూడా చూసాను. ఎందుకబ్బా ఎడం చెయ్యిని అంత చిన్న చూపు చూస్తాడు ఎవడండి అనుకుంటాం. కుడి చేత్తో ఏ పనులను చేస్తాం. కుడి చేత్తనే అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు తింటాం. అందులో ఎక్కువగా ఆంధ్ర వాళ్ళు, అందులో రాయలసీమలో ఉన్నోళ్ళు ఎక్కువ కారాలు తింటారు. ఇదే కారం చేత్తో అశుద్ధానికి అడిగామనుకోండి, పరిస్థితి మామూలుగా ఉండదు. దీన్ని నిజంగా ఈ ఎడం చేతిని చాలా ప్రత్యేకంగా వాడి పక్కన పెడతాం. అది చాలా మేలు చేసేదండి. ఎక్కడ పడితే అక్కడ ఎడం చేతిని పెట్టాం. ముక్కులోకి పోయేది ఏంటి? ఏ చెయ్యి, ఏ వేలు చెప్పండి. సంకలకు పోయేది ఏంటి? ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ తలలో గీరుకునేది ఎక్కువ ఏ చేతిలో తెలుసా? ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే ఎట్లుంటుంది? ఆ పనికి చాలా దూరంగా ఉంటుంది ఎడం చెయ్యి. అశుద్ధాన్ని కడిగేసేది అంటేనే అర్థం కాలే మనకి.
మనలో ఏ అశుద్ధం లేకుండా చూసేదని. అందుకని ముట్టుకోవద్దంటే దాంతో. ఎవరన్నా ఎడం చేత్తో ఆశీర్వదించని చూసారా? ఎడం చెయ్యి దైవజనులు చేతులు పెట్టి ఆశీర్వదించి ప్రార్థన చేస్తారు కదా, ఎవరు ఎడం చేయి పెట్టాడు అనుకోండి, అరే బొత్తిగా పాస్టర్కి నామ్స్ కూడా తెలియదు, కనీసం ఏబిసిడీలు కూడా తెలియదే పాస్టర్ గారికి. దేవుడు ఏమన్నాడంటే, పొరపాటు నువ్వు ఏ చెయ్యి కూడా పెట్టద్దురా బాబు అన్నాడు. అది వేరే సంగతి. ఇక్కడ మీరు చూడగలిగితే కొన్ని ముట్టుకోవద్దు అనేది ఉంటుంది. వాల్డెన్ డేస్లో పాత నిబంధన గ్రంథంలో కొన్ని ఆరోగ్య భద్రతలు జాగ్రత్తల రీత్యా అప్పుడు అంటురోగాలు ఎక్కువ ఉండేటివి. వైద్యశాస్త్రం సరిగా ఆ వృద్ధిలోనికి రాని పక్షాన కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో దేవుడు ఏం చెప్పాడంటే, మృత కళేబరాన్ని ముట్టుకోవద్దని చెప్పాడు. ఇప్పుడు మనం ముడుతున్నామా లేదా? ఇప్పుడు మనం ముట్టాలా వద్దా అంటే అందులో తప్పేం లేదు, అందులో తప్పేం లేదు. కానీ ఇప్పటికీ అదే కొనసాగుతుంది. ఏమని? ముట్టుకోవద్దు, ముట్టుకోవద్దు. ఒక నాయన మంచిది, ఏ దాని విషయంలో ముట్టద్దు. దేవుడు ఒక మాట అన్నాడు, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. ఏ స్త్రీని? మళ్ళీ అది కూడా మళ్ళీ అర్థం అవుద్ది, అది కూడా తర్వాత ఒకటి ఉంది, దాని దగ్గరికి మనం వెళ్దాం. తర్వాత ఇది ముట్టే విషయంలో నెక్స్ట్ ఏం చెప్తారండి? రుచి చూడొద్దు. ఏమని చెప్తారో తెలుసా మీకు? పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు అండి ఒక మాట చెప్తూ వస్తారు. ఏంటది గుర్తుందా ఎవరికైనా? గతికితే అతకదట. మరి తర్వాత గతుకుతావు, మరి దాని సంగతి ఏంటి? అతికిన తర్వాత గతకచ్చు మళ్ళీ కదా, అతికిన తర్వాత మళ్ళీ గతకచ్చు, ముందుకు మాత్రం కుదరదట. భయం పోయింది. ఎందుకు? సంబంధం కలుపుకోవడానికి పోయావు కదా, పోయినప్పుడు గతకటానికి ఏమొచ్చింది? అదే చెప్పడం. ఏమని చెప్తున్నాడు? రుచి చూడొద్దు. వామ్మో, ఈ మధ్యకాలంలో ఇప్పుడు పరిస్థితులు బాగలేక ఎవరు పెడితే అపరిచిత వ్యక్తులు పెడితే తినొద్దు అంటే పర్వాలేదు, కానీ ఇది కాదు. కొంతమంది ఎట్లా తయారవుతున్నారంటే, ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో అంటరానితనం ఉంది. వాళ్ళు పెట్టింది, అంటరాని వాళ్ళు పెట్టింది, పై వర్గాల వాళ్ళు, ఉన్నత వర్గాల వాళ్ళు, అగ్రవర్ణాల వాళ్ళు తినరు. తెలుసా మీకు? ఇప్పటికీ కొన్ని ఊర్లలో ఉపాధ్యాయులే మళ్ళీ సమాజానికి మంచి చెడు నేర్పించాల్సినటువంటి వాళ్ళు, ఏది సరైందో ఏది సరైంది కాదో నేర్పించాల్సిన ఉపాధ్యాయులు నేను కొంతమంది చూశా. వాళ్ళు తెచ్చుకున్నది క్యారీ పెడతారు, కానీ దళితులు అయినటువంటి ఉపాధ్యాయులు తెచ్చుకున్న క్యారీని వాళ్ళు తినరు. తెలుసా మీకు? అదే రుచి చూడొద్దు అంటే పలానా వాళ్ళది ఇంటికి వెళ్ళి మనం అప్పుడప్పుడు కొంతమంది మనం మాట్లాడుతూ ఉంటారు, మేము పేదవాళ్ళేనా, మేము చిన్నోళ్ళం లేండి, మా ఇంట్లో ఎదుగు తింటారు, మా ఇంట్లో ఎదుగు తాగుతారు అంటూ ఉంటారే. అవి కొన్ని కొనసాగుతున్నాయంట. అందుకే దేవుడు చెప్తున్నాడు, రుచి చూడొద్దు అనే ముసలమ్మ ముచ్చట్లు అపవిత్రమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. తర్వాత నెక్స్ట్ ఏంటి? ముట్టవద్దు, ముట్టుకోవద్దు. దేవుడే నిజంగా ఏది ముట్టకూడదో, ఏది తినకూడదో, ఏది తాకూడదో ముందేం చెప్పాడు? ఫస్ట్ది ఏమన్నాడండి? చేతపట్టద్దు. చేతపడ్డము, ముట్టటము, తినొద్దు అని చెప్పింది ఒక్కదాని విషయంలోనే. మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్షఫలం. ముడతావు, ముట్టిన తర్వాత చేతపట్టుకుంటావు, దాని తర్వాత తినేస్తావు. దాన్నే వద్దని చెప్పాడు దేవుడు. కానీ మన వాళ్ళు వచ్చి అలా తీసుకుని వచ్చేసారు ప్రపంచంలోనికి. ఏం తీసుకొచ్చారు తెలుసా? ఒకసారి పేతురు గారు మాట్లాడుతూ కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తితో ఏమని చెప్తున్నాడు చూడండి. సంఘానికి స్తంభం కదండి, పెద్ద ఆయన కదా, పెద్ద ఆయన ఎల్డర్, డీకెన్స్ అంటారు వీళ్ళని. మన కొన్ని సంఘాల్లో సహవాసాల్లో డీకెన్స్ అనేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు రిటైర్ అయినటువంటి వాళ్ళు, 62 ఇయర్స్కి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మాత్రమే వాళ్ళని డీకెన్స్గా కొన్ని సహవాసాలు ఏర్పాటు చేస్తారు. వాళ్ళలో నుంచి ఒక ట్రెజరర్ని, వాళ్ళలో నుంచి ఒక సెక్రటరీని, జాయింట్ సెక్రటరీని, జాయింట్ ట్రెజరర్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, చాలా త్యాగం చేసేటువంటి ఆయన,
అన్ని విషయాల్లో యోగ్యత కలిగినటువంటి పెద్ద ఆయన ఓ మాట చెప్తున్నాడు. 10వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 28వ వచనం చూద్దాం. 28వ వచనం. ఎవరితో ఎంతమంది ఉన్నారు తెలుసా అండి? పౌలు పేతురు గారు మాట్లాడుతున్న టైంలో కొర్నేలి గారి ఏంటి ఎంతమంది ఉన్నారంటే, ముందు వచనంలో ఒక మాట ఉంది చూడండి. ముందు వచనంలో ఒక మాట ఉంది. అతనితో మాట్లాడుచు లోనికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. అంతమంది ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ చెప్పిన మాట, అన్యజాతి వానితో సహవాసము చేయుటయైనను అట్టి వానిని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అంటే యూదులు ఇశ్రాయేలు అందరూ ఏం చేస్తూ వచ్చారో తెలుసండి? యూదుల కల్పన కథలేవి, నిజంగా దేవుడు చెప్పినవి కాదు. నిజంగా అన్ని జాతి వాడిని ముట్టొద్దని ఎక్కడైనా దేవుడు చెప్పినట్టు, సహవాసం చెయ్యొద్దని చెప్పినట్టు మీరు ఎప్పుడైనా చూసారా? దేవుడు అన్ని జాతి వాడి విషయంలో చెప్పిన మాట ఒకటే, వాళ్ళ దేవి దేవతలను ఆరాధించొద్దని చెప్పాడు, వాళ్ళతో వెయ్యమందద్దు అన్నాడు. అదే చెప్పింది. ఒకవేళ నిజంగా వాళ్ళను దూరం పెట్టు అనేటట్టయితే ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలీలు మాత్రమేనా అని అడుగుతున్నాను. మీకు తెలుసా? ఇశ్రాయేలీలు వారితో పాటు మిశ్రిత జనము అని రాయబడింది. వారిలోనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కోరగా ఇశ్రాయేలీలు మరలా ఏడ్చి అనే మాట కనపడుతుంది సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో. అంటే మిశ్రిత జనం అంటే ఏంటి అర్థం? ఇశ్రాయేలీలో కొందరు కలిశారు. దేవుడు అలా కలిసేవారిని ఏ రోజు అపోజ్ చెయ్యలేదు. యెరికో పట్టణంలో ఉన్నటువంటి రాహాబు ఎవరామె? ఇశ్రాయేలీరాలా? ఏ గోత్రం ఆమెది? యూదా గోత్రమా? గాదు గోత్రమా? ఏ గోత్రం ఆమెది? అన్ని జనురాలు. రూతమ్మ ఏ గోత్రికురాలు? ఇశ్రాయేలీరాలు కాదే. కలుపుకోలేదా దేవుడు? ముట్టొద్దని చెప్పే పరిస్థితి దేవుడు ఎప్పుడు చేయలేదు. అపార్థం చేసుకున్నారు. నిత్యము వినేవాళ్ళు ధర్మశాస్త్రాన్ని, మనలా కాదు క్రమం తప్పకుండా ఒక్క వారం వాళ్ళు దేవుడి సహవాసంలోనికి సంఘంలోనికి వెళ్ళకపోతే, అక్కడ ఉండకపోతే, అక్కడ గడపకపోతే వాళ్లకు ఎట్లనో ఉంటుందట, గిలిగా ఉంటుందట రోజంతా. కొంతమంది మనకంటే నామకార్థులు బెటర్ అనిపిస్తుంది. ఎందుకనంటే వాళ్ళు ముభావంగా ఉంటారు. ఆ పరిస్థితుల్లో ఏమండి అలాగున్నారని అంటే, ఈరోజు చర్చికి వెళ్ళలేదు, ఈరోజు చర్చికి వెళ్ళలేదు, ఈరోజు సంఘానికి వెళ్ళలేదు, ఈరోజు గుడికి వెళ్ళలేదు. పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది చెప్తారు. గుడి అంటారా వాళ్ళు? గుడికి పోలేదు ఈరోజు అంటారు. గుడికి పోలేదు అంటారు. గుడికి పోలేదు, ఆశీర్వాదం తీసుకోలేదు, కానుకే లేదు, బల్ల తీసుకోలేదు, వాక్యం ఏం లేదు. ఇదే బాధ. ఏ రోజైనా మనకి ఎప్పుడైనా అనిపించింది అట్లాగా? అమ్మయ్య ఈరోజు తప్పించుకున్నాం అనిపించిందా? పోలేదే అని వాళ్ళ ఒక వెలితి కనబడుతూనే ఉంటుంది తప్ప పోయింది పేడ పోయింది అన్నటువంటి ఆలోచన ఎప్పుడు వాళ్ళు చేయరు. అట్లా రోజు వినేటటువంటి వాళ్ళు, రోజు దేవుడికి దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళు, దైవజనులకు దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళు, నిత్యము దూపదీప నైవేద్యం వేసేవాళ్ళు, బలులు అర్పించేటటువంటి వాళ్ళు, వీళ్ళకే అర్థం కాని కట్టుకథలు చాలా ఉన్నాయి. ఏమండి ఇలా మిగతా వాళ్ళని దూరం పెట్టాలి, ముట్టుకోకూడదు, వాళ్ళతో సహవాసం చేయకూడదని అంటే ఎవరికి చెడ్డ పేరు వస్తుంది చెప్పండి? ఎవరికండి చెడ్డ పేరు వచ్చేది? చెప్పండి. దేవుడికి. నేను అడుగుతున్నాను, ఇప్పుడు మనలో దేవుని పిల్లల్లో అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? మనమే అనగారిన వాళ్ళం కదా, ఇంకెవరిని మనం దూరం పెడతామంటారు? చెప్తా, అది ఉందో లేదో చెక్ చేసుకోండి. ముట్టటం అనేటటువంటిది కేవలం ఊర్తి తాకటమే కాదు, ముట్టటం అనేటటువంటిది సంబంధం కలుపుకోవటానికి కూడా చిహ్నం. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అంటే ఏం చేసినట్టు? పెళ్లి చేసుకున్నట్టు. వచ్చేసాం, మనం దగ్గరికి వచ్చాం. వట్టి మాటల్లో, కల్పనల్లో, కట్టు కథల్లో, ముసలమ్మ ముచ్చట్లలో మనం ఉన్నామా లేదా అని అంటే, క్రైస్తవ్యంలో కులాలను చూసి పెళ్లి చేసుకుంటున్నామా లేదా?
చెప్పండి. అంటే వాళ్ళను మనం ముట్టుకోకూడదు. అమ్మో, ఏమైపోతారు? క్రైస్తవ్యం కులాలకు అతీతమైంది. కులం క్రైస్తవ్యంలో లేదు. మా కులం గొప్పదనుకుంటే ఏ కులం కోసం వచ్చాడు మా ప్రభు? మొదటి మనిషిది ఏ కులం అండి అది? ఇది తెలియక ఇప్పటికీ కొన్ని సంఘాలు సహవాసాలు ఎట్ట చీలిపోయాయి చెప్పమంటారా? ఇదిగో మా కులపోడే వాక్యం చెప్పాలి. మన కులపోడే ఎక్కడ ఉన్న పట్టుకోరా అండి? మా కులపోడే మాకు బాప్తీసం ఇవ్వాలి, మా కులపోడే మాకు మట్టి వేయాలి, మా కులపోడే మాకు పెళ్లి చేయాలి దగ్గరుండి, మా కులపోలే మేము చేసుకోవాలి, మా కులపోలతోనే సావాసం చేయాలి. ఇది కూడా దేవుడు చెప్పనిది మనం ఇప్పుడుకి పాటిస్తున్నటువంటి కల్పన, కట్టుకథ, అపవిత్రమైన వట్టి మాటలు ఇవి. వన్స్ ప్రభువులోకి ఒక మనిషి వచ్చాడో, వచ్చిన వాడు మన సంఘంలో చేరాడో వాడు మనవాడే. వాడి కులమా మతమా చూడాల్సిన పని లేదు. ఇప్పటికే అండి నేను అది ఎంత పని చేస్తుందంటే, కులం అనేది ఎంత పని చేస్తుందో తెలుసా మీకు? ఎన్నోసార్లు దైవజనులు సైతం టెస్ట్ చేశారు, ఏమని వీడు మనోడా కాదా అని. చాలామంది ఏదో ఒక రూపేనా, ఏదో ఒక టైం వచ్చినప్పుడు, సమయం సందర్భం వచ్చినప్పుడు మన కులపోడా కాదా అని. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒకటి వచ్చింది, మన కులపోడే అనేది. విన్నారు, చూశారు ఎవరన్నా? కాకి రెట్టేస్తే యాక్చి అంటాడు ఫస్ట్. పక్కనే ఒకటి వచ్చి అన్నా మన కులపు కాకి అంటే కాకి రెట్ట తీసుకొని నాలుక పెట్టుకుంటాడు. తెలుసా మీకు? ఇంటర్వ్యూకి పిలుస్తారు, పిలిచినప్పుడు అన్ని క్వాలిఫికేషన్స్ అంతా బాగానే ఉంటాయి. క్యాస్ట్ చూస్తాడు, ఆ క్యాస్ట్ చూడకుండా ఉండి రిజెక్ట్ చేస్తాడు అనమాట. రిజెక్ట్ చేయకుండా పక్కన ఉండేడు, అన్న కులం చూడు మనోడే, రేపే వచ్చి జాయిన్ అయిపోతాడు. ట్రైన్లో జర్నీ చేస్తూ ఉంటాడు, యాక్టు అని వస్తాడు ఒకడు కిటికీలో నుంచి, అది వచ్చి ఇంకొకటి మీద పడుతుంది. వాడు పోయి గొడవ పెట్టుకుంటే పక్కన వచ్చి అన్న మన కులపోడే అంటే ఇంక నేను చెప్పలేను. అంత దరిద్రాతి దరిద్రంగా ఉంది. అందుకే నేను చెప్తున్నాను, ఈ గొడవ లేదంటే ఈ జాడ్యం, ఈ బురద, ఈ పెంట ఇప్పటిదాకా మనం పెద్దలు మనకేమైనా అంటించారేమో, పిల్లలకు మాత్రం దయచేసి అంటించకండి. నా పిల్లలకి ఇప్పటికీ కులం అంటే ఏంటో తెలీదు. 16 సంవత్సరాలు ఒక బిడ్డకి, 14 సంవత్సరాలు ఒక బిడ్డకి కులం అంటే ఏదో అడుగుతున్నారు, ఏంటి డాడీ అని అడుగుతారు నా దగ్గరకు వచ్చి. మనం కులం లేదు, నేను క్రైస్తవులో. ముట్టుకోవద్దు, అంటుకోవద్దు, తినద్దు. ఇది అపవిత్రం, భక్తిహీనత లక్షణం. ఇది భక్తి పరుల లక్షణం కాదు ప్రియులరా. దేవుడి కృపలో మన సంఘంలో ఇది నానాజాతి సమితి. కులాలతో సంబంధం లేకుండా, పరిస్థితులతో సంబంధం లేకుండా మీరు ఇంకొకటి అధిగమించాలి, గుర్తుపెట్టుకోండి. కుక్క బుద్ధి మొక్క దగ్గర, క్రైస్తవం బుద్ధి కళ్యాణం దగ్గర బయటపడద్దట. కుక్క బుద్ధి మొక్క దగ్గర, క్రైస్తవుల బుద్ధి కళ్యాణం దగ్గర. అంటే కళ్యాణం దగ్గర అంటే మా కులంలోనే కావాలి. పాస్టర్ గారు సంబంధాలు చూడండి, నా దగ్గరికి చాలామంది సంబంధాలకు రారు. ఎందుకు తెలుసా? ఫస్ట్ మాటే నేను చెప్తాను, ఏమనంటే కులం చూడం. రాజకీయ నాయకుడు మాట కాదు ఇది, దేవుడు మనసిరిగిన వాడి మాట ఇది. అందుకే కులం చూడం అనగానే నిన్ను ఇంకొకసారి మేము చూడం అంటారు. ఉన్నారని అట్లోళ్ళు. నెక్స్ట్ కల్పనా కథలు కొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహం నిషేధిస్తారు. ఇదొక కల్పన కథ, ఇదొక కట్టు కథ, ఇదొక అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు, అపవిత్రమైన వట్టి మాట. ఇది దేవుడు చెప్పింది కానే కాదు. చాలామంది
బైబిల్లో ఉన్న వాటిని అపార్థం చేసుకొని ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. తెలుసా మీకు? ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా ఒక పెంట మనం ఫాలో అవుతున్నా కూడా వాళ్ళకి ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. వాళ్ళకు దొరికిన ఆధారం ఏంటి చెప్పమంటారా? ఇప్పటికీ క్రైస్తవంలో ఒక సిస్టమ్ పోతుంది తెలుసా మీకు? అది ఆర్సీఎం వాళ్ళలో మాత్రమే ఉందని అనుకోకండి. నన్ సిస్టమ్ ఉంది చూసారా, అది వాళ్ళలోనే కాదు. ఇప్పటికీ ప్రొటెస్టెంట్ సంఘాల్లో కూడా కొన్ని సంఘాల్లో సేవ చేసే సేవకుడు పెళ్లి చేసుకోకూడదు. తెలుసా మీకు? చెప్పంటారా? సెన్సార్ కట్ అవుద్ది. మీకన్నా చెప్పని హోసన్న మినిస్ట్రీస్లో తెలుసా? తెలియకపోతే కావాలి తెలుసుకోండి, తర్వాత ఎడిటింగ్లో కట్ చేస్తాడు తమ్ముడు. పెంతెకొస్తు సంఘం సహవాసంలో నాకు తెలియగలుగుతుంది, మీరు చెప్పండి. అంటే పెళ్లి చేసుకొని పరిచయం చేస్తున్న వాళ్ళందరూ మనుషులే కాదనమాట లెక్క. ఎందుకు ఈ పరిస్థితి అని అంటే 2 చోట్ల ఆధారాలు ఉన్నాయండి. కొత్త నిబంధనలోనే సుమా, కొత్త నిబంధనలోనే. ఏమిటవి? పెళ్లి చేసుకోవచ్చు, వివాహం ఘనమైంది, అది గొప్పది, దైవ ఆశీర్వాదపూర్వకమైంది, దేవుడు సంకల్పించింది, దేవుడు ఏర్పాటు చేసింది, అన్నీ తెలుసు మనకి. చేసుకోవచ్చు అన్నదానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. చేసుకోకూడదని చెప్పటానికి క్లూస్ ఏమున్నాయి అంటే చూద్దాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం చూద్దాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. 8వ వచనం, నా వలె ఉండుట వారికి మేలని పెళ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. అమ్మయ్య, దొరికేసింది. పౌలు గారిలాగా ఉండాలట. ఇంతకు ఈ మాటను బట్టి ఏం కన్క్లూడ్ చేసుకోవచ్చు మనం? ఆయన ఒంటరిగా ఉన్నాడు, వివాహం లేకుండా ఉన్నాడనే కదా అర్థం చేసుకోవాల్సింది. నా వలే ఉండాలి అని పెళ్లి కాని వారితో చెప్తున్నాను, పెళ్ళైనా తోడును పోగొట్టుకున్నటువంటి వాళ్ళతో చెప్తున్నాను. మీరు మళ్ళీ తోడు కోరుకోకండి, బైబిల్లోనే ఉంటే మీరు కాదంటారా? అసలు కట్టుకథలు చెప్పేదే మీర్రా బాబు అని మనలాంటి వాళ్ళ మీదకి వస్తారు దాడికి కదా. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏంటి సంగతి? ఇప్పుడు నేను వివాహం అయ్యాను, ఒకటేసారి జరిగింది పెళ్ళి. నాకు పిల్లలు ఉన్నారు. మీరు కూడా నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినటువంటి వాళ్ళు, పిల్లలు ఉన్నవాళ్ళు, మరి మన సంగతి ఏంటి? మరి ఇదన్నా కొంచెం పర్లా, ఇంకొకటి సాలిడ్గా అనిపిస్తుంది, కడప నాటు బాంబులాగా అనిపిస్తుంది అన్నమాట. చూద్దాం అది కూడా. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం చూద్దామండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకు, గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు. వీరిలో ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనిందులు, వీరు అనిందులు, వీరు అనిందులు. అనిందులు ఎవరట? స్త్రీ సాంగత్యం లేని వాళ్ళు. స్త్రీ సాంగత్యము జరిగితే ఏమవుద్దట? అక్కడే ఉంది, స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు ఉందా అంటే స్త్రీ సాంగత్యము అపవిత్రమైపోతుంది. పవిత్రుడు ఎట్లా అవుతాడు మరి? గొర్రెపిల్ల ఎక్కడికి వెళితే అక్కడికి ఆయన వెంబడించేది ముందుగా ఎవరు? దైవజనుడు. మరి దైవజనుడు పెళ్లి చేసుకోకూడదు. ఇదిగో ఆధారం మన పౌలు గారి మాటల్లో కనబడుతుంది, అలాగే యోహాను గారి మాటల్లో కనబడుతుందని చెప్తారు. ఇది కూడా ఉన్నాయి. ఈ కట్టుకథలు, ఈ కల్పనా కథలు, ఈ అపవిత్రమైనటువంటి వట్టి మాటలు, ఈ ముసలమ్మ ముచ్చట్లు కూడా ఉన్నాయి క్రైస్తవంలో. గుర్తుపెట్టుకోండి. బైబిల్లో పౌలు గారి దగ్గరికి వద్దాం. ముందు పౌలు గారి దగ్గరికి వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం చదివాం కదండి. ఇప్పుడు 6వ వచనం కూడా చదువుదాం. 6, 7 వచనాలు చదువుదాం. 6, 7 వచనాలు కూడా చదువుదాం. ఇది నా హితోపదేశమే కానీ, ఇది నా హృత్యోపదేశమే కానీ ఆజ్ఞ కాదు, ఆజ్ఞ కాదు, ఆజ్ఞ కాదు, ఆజ్ఞ కాదు అంటే ఏం అర్థం?
ఎవరి గురించి, ఏ సందర్భం గురించి చెప్తున్నాడు ఇదే? మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను. ఈ సందర్భం అంతా దేని గురించి చెప్తుంది? వివాహం చేసుకోవచ్చా, చేసుకోకూడదా, ఒంటిగా ఉండొచ్చా, జంటగా ఉండాలా అని దాని గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ చెప్పిన మాట ఏమని? ఏదో ఇది నా సూచన, నా సలహా నాయనా. దట్స్ అ పర్సనల్ అడ్వైస్. అది తన వ్యక్తిగత సూచనది, సలహా, హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. అంటే ఇదే ఆజ్ఞ అని పట్టుకుపోతున్నారు. ఓకే, తర్వాత ఇంకో విషయం, ప్రకటన గ్రంథానికి వచ్చినప్పుడు ప్రకటన గ్రంథం రాసింది ఎవరండి? ఎవరు రాశారండి? యోహాను గారు. యోహాను గారు ఎవరు? యేసు ప్రభు శిష్యుడు. మీకు ఐడియా ఉంది కదా, 12 మంది అపోస్తలుల్లో ఒకడు యోహాను గారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అపోస్తలులందరూ ఏం చేశారు? పెళ్లి చేసుకున్నారా, ఒంటిగా ఉన్నారా? ఎక్కడ చెప్తున్నారు? ఎలా చెప్పగలం మనం? 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. తక్కిన అపోస్తలుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? అంటే అపోస్తలులందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయోహో అని చెప్పేశాడు పౌలు గారు. ఇప్పుడు నా ప్రశ్న, ఇంతకు దానికి దీనికి ఏం సంబంధం అంటారా? పెళ్ళైనైనా అపవిత్రుడైనట్టు కదా. అపవిత్రుడు ప్రకటన గ్రంథం రాయటం ఏంటి? అపవిత్రుడు అపవిత్రంగా ఉండొద్దు అని చెప్తాడా? ఏంటి దాని అర్థం? అంటే అపోస్తలులకు పరలోక రాజ్యపు తాళపు చెవులు పెళ్ళైనోడికి ఎందుకు ఇచ్చాడంటారు యేసుప్రభు? సంఘానికి స్తంభంగా ఎందుకు ఏర్పాటు చేశాడంటారు? సీమోను బర్యోనా నీవు ధన్యుడు అని ఎందుకు మాట్లాడాడు? పెళ్ళైనోడిని అట్లా మాట్లాడచ్చా? కాబట్టి ప్రకటన గ్రంథంలో స్త్రీ సాంగత్యం అని చెప్తున్నది ఏ సాంగత్యం? సొంత స్త్రీని కాకుండా ఇతర స్త్రీలను ముట్టడాన్ని దేవుడు చెప్తున్న సందర్భం అది. అంతే తప్ప పెళ్ళి నిషేధం కాదు. ఇది ఎందుకు తీసుకొని వచ్చారో కూడా మీరు ఆలోచన చేయాలి. దేవుడు ఏమన్నాడు? అపవిత్రమైన వట్టి మాటలకు నువ్వు దూరంగా ఉండు, విముఖుడుగా ఉండు. ఎందుకు? అట్లా మాట్లాడితే ఏమైపోతారట? మరీ భక్తిహీనులు అవుతారట. నేను అడుగుతున్నా, మీరు చెప్పండి, పెళ్ళి కాకుండా సేవ చేస్తాం అనుకున్న వాళ్ళందరూ పవిత్రంగా ఉన్నారా? ఉన్నారా? దేవుడు ఏం చెప్పాడంటే మానవునికి సహజ కోరికలు కొన్ని ఉన్నాయని చెప్పాడు. అందులో ఆకలి దప్పులతో పాటు కామం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని కూడా దేవుడు ఏర్పరచిన పద్ధతిలో సంతృప్తి పరచుకోవాలి. అలా పరచుకోకపోతే సాతాను పద్ధతిలో సంతృప్తి పరుచుకుంటారు. ఇప్పటికీ ఎంతోమంది వివాహానికి కడగా ఉండాలి అనుకొని పరిచర్య ప్రారంభించిన వాళ్ళల్లో మనం ఏమని విన్నాం? వాళ్ళు ఎంతోమంది అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని వినలేదా? ఎవరు చెప్పారు దాన్ని? దేవుడు చెప్పని దానిని, ఆ పారంపర్యాలను దేవుడు చెప్పాడు అన్నట్టుగా అపవిత్రత వైపు అనేకులను తీసుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి. ముసలమ్మ ముచ్చట్లు, వట్టి మాటలు, కట్టు కథలు, కల్పనా కథలు. దేవుడు చెప్పిందైతే కానే కాదు ప్రియులారా. దీంతోపాటు ఇంకొక వర్గం కూడా వచ్చింది, అదే సున్నతి వర్గం. చూడండి, తీతుకు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతూ ఏం చెప్పాడో పౌలు గారు చూడండి. మొదటి అధ్యాయం 10వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులు అవిధేయులను వదరుబోతులు. ఈ పదం కూడా గుర్తుపెట్టుకోండి. ఈ ముసలమ్మ ముచ్చట్లో, వట్టి మాటల్లో, కల్పనా కథల్లో, కట్టు కథల్లో వదరుబోతులు కూడా ఉంటారు. ఏం మాట్లాడతారు వదరుబోతులంట? సున్నతి చేసుకోవాల్సిందే. మనకు తెలుసు, అపోస్తలుల కార్యం 15వ అధ్యాయంలో యెరూషలేం నుంచి కొందరు యూదులు వచ్చి ఏం చెప్పారట? మోషే ఆచారము చొప్పున సున్నతి పొందితే తప్ప మీరు రక్షణ పొందలేరు అని చెప్పేశాడు. మరి ఆ విధంగా అయితే యేసు ప్రభు రావాల్సిన అక్కరే ఉందయ్యా అని గొడవ పెట్టేసుకున్న మాట్లాడడం జరిగింది. ఇప్పటికీ ఉన్నారు, తెలుసా మీకు? అలాంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు పిల్లరా. కాబట్టి
చాలామంది వచ్చేసారు ఈ మధ్యకాలంలో. 19వ అధ్యాయం అపొస్తలుల కాలం చూద్దాం. ఇదొక కట్టుకథలు, అపవిత్రమైనటువంటి వట్టి మాటలు చెప్తున్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారో అది కూడా ఒక సందర్భం చూద్దాం. 19వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 13వ వచనం చూద్దాం. 13వ వచనం నుండి. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు, చిత్రం, యూదుల కల్పన కథలను చదివామే. ఇక్కడికి వస్తే యూదుల్లో నుంచి ఎవరు వచ్చారట? యూదుల్లో నుంచే మాంత్రికులా? యూదుల్లో నుంచే మాంత్రికులు వస్తారు, క్రైస్తవుల్లో నుంచే తక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలు గెలిగినటువంటి వాళ్ళు కూడా వస్తారు. ఇదేం కొత్త ఏం కాదు. అది చూద్దాం ఏం చేస్తున్నారు వీళ్ళు, చూద్దాం. పౌలు ప్రకటించు యేసుతోడు. అసలు ఎంత మార్కు పెట్టుకున్నాడంటే, రాజమార్గం, రాజముద్ర పెట్టుకున్నాడంటే పౌలు గారు. ఎవరో యేసు అంటే ఎవరో తెలుసా? పౌలు ప్రకటిస్తున్నాడే, ఆ యేసురా బాబు మేం చెప్తున్నాం అన్నాడు. మనం ప్రకటిస్తే ఎట్లా అంటే బ్రాండ్ లాగా ఉండాలి. పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమున అంటారు కదా. అలా పూనుకున్నటువంటి దయ్యాల దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడంతా? అయ్యో దయ్యాలతో మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు, దయ్యాలకు ఫ్రెండ్స్. దయ్యాలు వెళ్ళగొట్టేటువంటి స్వస్థత వరము కలిగినటువంటి దైవజనులని వట్టి మాటలు. నాకు ప్రవచన వరాలు తెలుసు, మీ భవిష్యత్తులో ఏమవుతాయో తెలుసు, గర్భంలో ఉన్నటువంటి బిడ్డ ఎవరో తెలుసు, మరి స్కానింగ్ మిషన్లు ఎందుకో? దరిద్రులు చాలామంది లోకంలో తయారయ్యారు. చిత్రం ఏంటంటే ఇది మా కులమే, కులం అనగానే మళ్ళీ ఏమనుకోకండి, శావక కులం, శావకులం. ఆ శావకుల గురించి మా గురించి మేమే చెప్పుకోవాల్సిన అగత్యం మాకు ఏర్పాటై. వీళ్ళు ఏం చేస్తున్నారట? ఉచ్చాటన చేస్తున్నారట. అంటే ఉచ్చాటన ఏంటనుకుంటున్నారు? అక్కడ ఫుట్ నోట్లో ఉంది ఆ మాట, మంత్రించటం. ఏంటి మంత్రాలే? మంత్రం ఏంటి? యేసు యంత్రం వచ్చింది తెలుసా మీకు? యేసు యంత్రం అనేది ఒకటి వచ్చింది. అంటే మనకు దిష్టి తగలకుండా ఏదో దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి యంత్రం సిలివేసి ఉంటారు, వాక్యాలు ఉంటాయి, అది రాగిరేకు మీద. అవి కూడా కొనేస్తున్నాడు చాలామంది. ఈ మధ్యకాలంలో సుప్రభాతం, యేసు సుప్రభాతం వచ్చిందండి తెలుసా మీకు? ఇవన్నీ పెట్టి చేస్తూ ఉంటే రాఖీ పండుగ పెట్టి, రాఖీ యేసుప్రభు దగ్గర పెట్టి అక్కడొకటి ఒక మంత్రం చదువుతున్నారట. అందుకు ఒక మాట చెప్పాడు ఒకటి కామెంట్ దాని కింద, ఏమనంటే, ఒరే నాయన మా దేవుళ్ళు చాలామంది ఉన్నారా బాబు, వాళ్ళలో ఒకటి పెట్టేస్తాం, మా దగ్గరికి వచ్చేయండి రా బాబు, ఎందుకు మీకు? చర్చ్ బిల్డింగ్ను చూస్తే అది చర్చ్ బిల్డింగ్ గుడే, ఏం డౌట్ లేదు, ధ్వజస్తంభం ఉందట చర్చ్ బిల్డింగ్ ముందు. ఏంటి పరిస్థితులు? టెంకాయలు కొట్టేవాళ్ళు, ఊదుబత్తులు వెలిగించేవాళ్ళు ఎంతమందిని చూసామండి. ఏం డిఫరెన్స్ ఉండదు తెలుసా? ఇట్లాంటివన్నీ వచ్చేసాయి ప్రియులారా. అవి మనకు బాగా ఇష్టం. అటు చెప్పేవాళ్ళు కదా, దేవుడు రాత్రి నాతో మాట్లాడాలని చెప్తే ఈ చర్చ్ బిల్డింగ్ ఎట్టు ఉండదు. నీకు అర్థమవుతుందా? నేను దేవుడితో మాట్లాడేసి వచ్చాను, నాకు మంచి కారు, మంచి చర్చ్ బిల్డింగ్ని ఏర్పాటు చేయండి, లేదంటే మంచి ఇల్లు పక్కా ఇంటిని ఏర్పాటు చేయండి అని దేవుడు చెప్పాడు అని దైవజనుడు చెప్పి బాగా క్షవరం చేస్తే బ్లేడ్ లేకుండా అప్పుడు వస్తారు జనాలు. ఉన్నవి చెప్తే రారు కదా. ఉన్నమాట అంటే ఉలుకెక్కువ. మళ్ళంటి వాళ్ళు చూసినప్పుడు ఏమంటారు? ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారండి, తప్పుపడుతూ ఉంటారండి. పరిశుద్ధాత్ముడు లేడంటారండి. కల్పనది. ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మని గురించి పాఠం చెప్తే అసలు ఆయన వ్యక్తా శక్తి అనే ప్రశ్న అడిగితే ఆన్సర్ ఉండదు చాలామందిలో. పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది రా దిగు అని ఒక వస్తువులాగా, ఒక శక్తిలాగా చూస్తారు తప్ప బైబిల్ గ్రంథం అంతట్లోనూ పరిశుద్ధాత్ముడిని వ్యక్తిగాను శక్తిగాను చూపించింది పరిశుద్ధ గ్రంథం. ఆయన మనకేమైపోతాడు, ఆయన దేవుడికి ఏమైపోతాడు, ఏం పరిస్థితో, ఆయన నీకోసం ఎందుకు బాప్తిసం తీసుకోవాలి, ఇవన్నీ తెలియదు. అని పరిశుద్ధాత్ముడు లేడు అంటారు. ప్రార్థన చేయొద్దంటారు. ఎవరు చెప్పారు ఇవన్నీ? అపవిత్రమైన కట్టు కథలు, కల్పన కథలు, వదరబోతు మాటలు కలిగినటువంటి బోధలు ఈరోజు ప్రపంచాన్ని అలుముకున్నాయి ప్రియులారా. వాటి నుంచే బయటపడాలి. అందుకే సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టని దేవుడు ఏ రాజో చెప్పాడు పిల్లరా.
ఆఖరిగా ఒకటి ఉంది మనలో. ఇదంతా ఎవరెవరిలోనో ఉన్నాయి అనుకున్నాం, మనలో ఉందా లేదా అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం. కొండెగాడై తిరుగులాడువాడు పరులగొట్టు బయట పెట్టును, కావున వదరుబోతుల జోలికి పోవద్దు. అంటే ఈ అపవిత్రమైన వట్టి మాటలు మాట్లాడే వదరుబోతులు ఏం చేస్తారటండి, వీళ్ళకు కొంతమందికి ఏ పనులు ఉండవు. కొండెగాడే తిరుగుతాడు అంటే పలానా ఆయన కోసం నీకు తెలుసా అని, పలానా ఆయన కోసం నీకు తెలుసా, వాడు ఎలా అంటాడో నీకు తెలుసా, ఆవిడ ఎలా అంటుందో నీకు తెలుసా, ఇదే పని, వేరే పని ఉండదు వాళ్ళకి. ఇలా పరులో గుట్టు బయట పెట్టేటటువంటి లక్షణం ఎవరికి మంచిది కాదు. అలాగని బయట పడకుండా పోద్దంటే బయట పడేసే టైము అవన్నీ దేవుడే తీసుకొస్తాడు, అది వేరే సంగతి, మన పని కాదు అది. అర్థమైందా? మనకేముంటుంది అంటారండి, ఏదన్నా ఒకటి తెలిసిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పెళ్ళిడు వచ్చిన ఆడపిల్ల ఉంది, సంబంధాలు చూడండి అంటే ఎవరు అంత సులభంగా ముందుకు రారు. కానీ ఆ పిల్ల ఎవరితోనో లేచిపోయింది అనే విషయం తెలిసిందనుకోండి, ఏం చేస్తారు? చిత్రం తెలుసా, ఉదయం జరిగింది అనుకోండి, మధ్యాహ్నం చాలు ఊరల్లా తెలిసిపోయి ఉంటుంది తెలుసా, ఎంత ఫాస్ట్. వీళ్ళు ఆందోళనగా తిరుగుతూ ఉండగానే అల్లేసుకుంటారు రెడీగా, ఫ్లై అని. ఒకటి కాదు రెండు కాదు పిల్లలు, ఇలా చాలా పరిస్థితులు ఉన్నాయి. బహుపరా క్రైస్తవమా దేవుని బిడ్డలం మనం అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లకు, వట్టి మాటలకు, కల్పన కథలకు, కట్టు కథలకు, వదరుబోదుతనాలకి దూరంగా ఉండి భక్తి జీవితాన్ని నమ్మకంగా సమర్థవంతంగా కట్టుకోకపోతే మన పని కాలిపోతుంది. పని గాలిపోతుంది, ఆ తర్వాత మనము గాలిపోతాం. మంచి నిర్ణయం తీసుకోండి. నేను సత్యవాక్యం గురించి హెచ్చరించుకుంటూ, దేవుడు మాకిచ్చిన బాధ్యతను బట్టి సత్యవాక్యంతో సంస్కరణ దిశగా సాగుతూ ప్రార్థిద్దాం. కృపగలిగిన మా కన్న తండ్రి నాయన,